మన మల్లయ్యకు పరలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయిందని వాళ్ళ పాస్టర్ గారు చెప్పారు. ఓ, పరలోకంలో టికెట్ నిర్ధారణ అయిందా? అదెల్లా? అది చాలా సింపుల్. మన మల్లయ్య యేసు ప్రభు అనే దేవుణ్ణి తన వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరించి రక్షణ వాగ్దానం పొందాడు. దానివల్ల ఇప్పుడు ఆయనకి పరలోకంలో టికెట్ కన్ఫర్మ్ అయింది. ఈ రక్షణ వాగ్దానం పొందటానికి మల్లయ్య ఏమైనా చేశారా? ఓ, చేశాడే. పరిశుద్ధాత్మ చేసిన పని వలన మన మల్లయ్య పశ్చాత్తాపపడి తన పాపాలను ఒప్పుకున్నాడు. ఏంటి, అసలు మన మల్లయ్య పాపిగా ఎలా మారాడు? అదండి సంగతి. అమాయకంగా తన స్నేహితుడితో చర్చికి వెళ్ళిన మన మల్లయ్య ఇప్పుడు చర్చి బోన్లో నిలబడి పాస్టర్లు చెప్పిన మాటలు విని పాపిగా మారాడు. మన మల్లయ్య పాపిగా మారడం వల్ల నష్టం